విశ్వాసంతో భక్తితో ప్రభా ఈ శిలువ మార్గంలో మేము తయారు చేసుకుని మేము ప్రారంభిస్తుండగా మమ్మల్ని దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కుమారుడైనటువంటి శిలువ నాథుడైనటువంటి క్రీస్తు ప్రభు అనుభవించినటువంటి శ్రమలను ప్రభా మరి ప్రతి వారికి కళ్ళకు కట్టినట్లుగా ప్రభునాథండి మరి మీరు ప్రభునాథండి ఒక మంచి ఆలోచన కలిగి ప్రభునాథండి మీరు తయారు చేసుకున్నటువంటి ప్రభా మేము ఇక్కడ చేస్తున్నటువంటి ఈ యొక్క ఎనాక్ట్ ద్వారా ప్రతి వారికి ప్రభునాథండి మరి యొక్క నృత్యం ద్వారా వారికి తెలియజేస్తూ క్రీస్తు ప్రభు అనేక శ్రమలు అనుభవించినటువంటి ఆ యొక్క మరి సన్నివేశాల ప్రభావ మేము ప్రభునాథండి మరి యొక్క క్రియల ద్వారా మేము వాటిని చేస్తూ ఉండగా ప్రభునాథండి ప్రతి వారికి బలమును శక్తిని ఆయురాలను దయచేయండి ప్రభా. ఎటువంటి శాతాలు శోధనల చేత ప్రభా బలహీన పడిపోకుండా బిడ్డల ప్రభావ మీ ఆత్మ చేత నింపి పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు దయచేసి ప్రభునాథండి మరి మేము తలంచినటువంటి తలంపులన్నీ కూడా ప్రభావ మీ చిత్తమైతే మీ నామలో నెరవేర్చి ఆశ్రయించమని ఈ పవిత్ర శిలువ మార్గంలో ప్రభావ పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించమని ఈ పవిత్ర శిలువ మార్గంలో ప్రభునాథండి మా యొక్క అవుటపల్లి బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి యొక్క యువత ప్రభునాథండి మరి ఎంతో ప్రయాస కోర్చి ప్రభునాథండి మరి వారు చేస్తున్నటువంటి నృత్యాలను ప్రభు మీరు స్వీకరించి ఆశ్రయించమని దీని ద్వారా మీ యొక్క సందేశమును ప్రతి వారికి తెలియచేయమని ఇదిగో ప్రభావ బిడ్డలను ప్రభావ మీరు ఎక్కడి చోట కాపాడి భద్రపరిచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డలందరికీ కావాల్సినటువంటి అనుగ్రహాలను దీవులను వీరిపైన కుమ్మరించి ఆశ్రయించమని అమ్మ మరి తల్లి బిడ్డల కోసం ప్రార్థన చేస్తుండగా దీవించమని మీరే తోడైన నడిపించమని బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు మా పాలక బ్రదర్ జోసెఫ్ తమ్మి గారు పునీతులుగా మీ యొక్క సహాయమును మాకు అందరికీ కూడా దయచేసి దీవించమని ఆశ్రయించమని ఈ మా మనవులన్నీ మన ఆదరణ మీ కుమారుడనే సుఖిస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మేము మీ కుటుంబాలను మరి ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి యొక్క పరిశుద్ధ దేవుడు మంచి ఆరోగ్యములను దీవులను మీ కుటుంబాలపైన మీ పైన కుమ్మరించుగాక. నిత్య సహాయమాత బ్రదర్ జోసెఫ్ తమ్మి గార సకల పునీతులారా పిత పుత్ర పవిత్రాత్మ ఆల్ ద బెస్ట్. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. పరిచి ఉన్నటువంటి గురుజోగి ఏదో ఇస్తారేటు ప్రభుని పఠించేటువంటి సన్నివేశాన్ని చూడబోతున్నాము. ఏప్రిల్ రాష్ట్రంగా 5:7 తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏర్పడుతూ కన్నీటితో పెద్దగా ఎనిగితే ప్రార్థిస్తున్నాడు. తన హృదయ వేదన తండ్రి అయిన దేవునికి ఆ సేవని కోసం మొదపెట్టుకొస్తున్నాడు. ఈ యొక్క తీర్పుని ఎలా ఇస్తూ ఉన్నాడు, రోగలు కూడా వీక్షిస్తున్న ఏం జరుగుతుంది. ఎందులోకి ఇతను తీసుకువచ్చి ఇతను 3 రోజులు దేవాలయాలు పరపతి హింసిస్తా ఉంటున్నాడు ప్రభు. ఇతడు పనులు చెల్లించొద్దంటున్నాడు ప్రభు. తానే క్రీస్తులను రాజులను పెట్టుకున్నాడు ప్రభు. ఇతడు విప్లవకారుడు అంటున్నాడు ప్రభు. సూచితవా వీళ్ళు నీపై 8 నేరములు మోపుచున్నారు, అందుకు నీ సమాధానం? ఎవరక్కడ? చిత్తం ప్రభు. ఏమిటది? లేఖ ప్రభు. చదువు. నేడు నేను కలలో ఆయన కారణంగా మిగుల బాధపడుతుంది కనుక ఈ నీతిమంతుని విషయంలో నీవు జోక్యం కలిగించుకోవలదు. నేరాపరాధములు నేను బాధ్యులు కాను, అది మీరే చూసుకోండి. వద్దు వద్దు బర్బాండు చేయడు. ఒక ఖైదీని విడుదల చేయ ఆచారం ఉన్నది కదా, బర్బాను విడుదల చేయముందరా యేసును విడుదల చేయముందరా? బర్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టి సిలువ వేయుడు.
రెండవ స్థానం దగ్గరికి యేసుప్రభు తీసుకుని వెళ్తున్నారు. అక్కడ కూడా నగర మార్పు చేయబడినటువంటి స్థలానికి మాట్లాడండి. దయచేసి గమనించండి, సైడ్ మార్క్ చేయబడి ఉంది. ఆ మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రెండు లైన్లలో వెళ్ళండి. ప్రేమతో ఆ విధముగా తన భుజాల మీద దేవుని మోసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ప్రార్థన. మా ప్రియ జీసు, మా పాపములన్నీ శ్రమలో మోస్తూ ఉన్నారు. నన్ను అనుసరించేవాడు తన సెలవులెత్తుగని నన్ను వెంబడించన్నాడు. గాలి వెలుతురు వర్షం అందరికీ సమానంగా ఇచ్చావు. అలాగే ధనికుడవైనను దరిద్రుడైనను జ్ఞానువైనను అజ్ఞానువైనను నీ సెలవులెత్తుగని నన్ను వెంబడించన్నాడు. ఈ సమయమందు మనమందరం కూడా మన పాపాల కోసం పశ్చాత్తాపనకు యేసు ప్రభు సెలవు ప్రయాణంలో మన శ్రమలు మోసుకుంటూ నడుద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడునుగాక, మీ రాజ్యం అగొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిలబడి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. వీళ్ళలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదించబడిన వారిగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. స్వామి మామే దేవానంద విశ్వాసలాత్మలు సర్వేశ్వరుడు సమాధానం క్రమంగాక. స్తోత్రము చేయుచున్నాము. సేవ చేత ఈ లోకమును రక్షించుటని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఈ లోకములోని సకల జాతి జనుల పాపములను శిలువ రూపమున తన భుజాలపై మోస్తుండగా పాపమనే శిలువ బరువు అధికమై భుజాలు కుండ్లుపడి శిలువ భారము మోయలేక ఆ విధముగా శిలువ కింద బోర్నా పడినారు మొదటిసారిగా. ప్రార్థన. మా ప్రియ యేసువా, సముద్రములో పడిలేస్తున్న కెరటాలు ఒడ్డుకు చేరుకోవాలని తహతహలాడుతూ పోటీ పడుతున్నాయి. కానీ అవి సముద్రంలోనే కలిసిపోయినట్టుగా మేము మా ఇహలోక జీవితాశలలో పడి నీ దరికి చేరలేకపోతున్నాము తండ్రి. నీ కృపతో మమ్ములను క్షమించి నీ దరికి చేర్చుకో తండ్రి అని వినయముతో ప్రార్థించుచున్నాము. ఆమేన్. మా యొక్క పట్టువారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఎవరి వరప్రసాదము చేత మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదించిన వారికినే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఇప్పుడు స్తోత్రము కలుగును గాక. మా మీద దయగా సర్వేశ్వరుని కృప చేత సమాధానం గాక. శిలువ ప్రయాణమునందు గాయపడిన శరీరముతో జీవను మోస్తున్న తల్లిని చూసిన తల్లి తల్లడిల్లిపోతోంది. బరువకు శిలువ భుజాన పెట్టి పదపదమని భటులు పదనాను గండుమనిపిస్తుంటే ఆ తల్లి గుండె గండుమని మైనపు వట్టిలా కరిగిపోతుంది. ఆ తల్లి గుండెపోత పెదవులు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితి. పవిత్రమైన పరిశుద్ధమైన ఆ ఇద్దరి 4 కళ్ళు చూస్తూ మాట్లాడుకుంటున్నాయి. కుమారా, నేను నీతో వస్తున్నాను. నీవు కనపడే స్లీవను మోస్తున్నావు. నేను కనపడి స్లీవను, కనపడని స్లీవను నా గుండెల్లో మోస్తున్నాను. తండ్రి చిత్తమును నెరవేర్చుటయే మన విధి అని ముందుకు సాగిపోతున్నారు ఆ తల్లి తనయుడు. ప్రార్థన. అమ్మా పరిశుద్ధ దేవమాత, కష్టాలతో కృంగిపోకుండా మనోధైర్యంతో శిలువ ప్రయాణము చేస్తున్నాము. నీ కుమారునితో మా కష్ట నష్టాలను నాకును నీ మనోధైర్యము ప్రసాదించు తల్లి. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. మా వందనమైన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు మీరే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక.
దేవుని కుమారుని బలవంతము చేయుట. యేసుక్రీస్తుగా మేము ఆరాధించిన స్తోత్రము క్రీస్తు ప్రభుని శరీరము నుండి రక్తము కారిపోతుంది. బలహీనపరుచున్న శరీరముతో శిలువ భారము మోయలేక కృంగిపోతున్న ప్రభును చూస్తున్న భటులు ఇతడు మార్గమధ్యములోనే చనిపోయేలా ఉన్నాడని తలవచ్చు. ఆ వస్తున్న సిరేలియా సిమియోను చేత బలవంతముగా శిలువను మోయిస్తున్నారు భటులు. ప్రార్థన. మా ప్రియ పరలోక రక్షక, సిమియోను భటులకు భయపడి మనస్సు లేకపోయినను అయిష్టతతోనైనను శిలువను మోసి సహాయము చేసినాడు. మా జీవితములో మీ మార్గాలు నడుచుటకు మా అయిష్టతను అనేక సార్లు చూపించాము తండ్రి. మమ్ములను మన్నించి మీ మార్గాన నడువ ఇష్టతను శక్తిని మాకు దయచేయమని మేము చూసి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మందిర మాయక తండ్రి, నీ నామూర్తి పడిన దాత, నీ రాజ్యం వచ్చిన దాత, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరిన దాత. దేవప్రసాదం చేత నేను మహిమా వారితో ఉన్నారు. ప్రేరలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భకర్మం చేస్తూ ఆశీర్వదించబడిన వారు పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగు గాక. దైవ కుమారుడు పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించి పాపిని రక్షించుటలో ఆ కఠిన రాళ్ల బాటలు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. రక్తసిక్తమైన ఆయన మోమును వెరోనిక చూసింది. హృదయం కరిగిపోయింది. ధైర్యంతో ముందుకు వెళ్ళి మోము తుడుచుకో ప్రభువా అని ఒక వస్త్రము ఆయన చేతికి ఇవ్వగా ఆయన మోము తుడుచుకొనెను. ఆ వస్త్రముపై ఆయన ముఖపోలిక ముద్రించబడింది. ప్రార్థన. మమ్ములను మిక్కిలుగా ప్రేమించే ప్రేమామయుడా, కరుణించే కరుణామయుడా, క్షమించే క్షమామయుడా, మీ కష్ట సమయంలో వెరోనిక మీకు సహాయం చేసినట్లే మేము కూడా పేదల పట్ల, రోగుల పట్ల, అనాథుల పట్ల, నిరాశ్రయుల పట్ల ప్రేమ కనికరము కలిగి వెరోనికమ్మ వలె సహాయం చేసే ధైర్యమును, అట్టి మంచి మనస్సును మాకు ప్రసాదించమని మేము చూసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పొందుకొని గాక, మీ రాజ్యం మా పుట్టిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూలోకమందు నెరవేరున గాక. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగా చేస్తూ ఆశీర్వదింపబడిన వారు దివ్య రక్తము చేత
నేను చేసిన సహాయం అంతగా ఉపయోగపడలేదు. 5 రొట్టెలను 2 చేపలను కూర్చి ఆశీర్వదించి 5,000 మందికి ఆకలి దెబ్బలను తీర్చి వారి వ్యాధి బాధలను తొలగించారు. అట్టి వారు అచ్చటనున్న ప్రభువుని మర్చిపోయారు. శక్తిహీనుడైన ప్రభువు స్లేవను మోయలేక ఆ విధముగా రెండోసారి స్లేవ కింద బోర్లపడినారు. ప్రార్థన. మా ప్రియలోక రక్షక, లోకము యొక్క పాపములను మోసుకొని పోవు సమయాన మీరు స్లేవ కింద పడి లేస్తున్నారు. మేము పలు పాపములో పడి లేవలేకపోతున్నాం తండ్రి. మీ సహాయ వరప్రసాదము లేని ఎడల మేము పాపమును విడిచిపెట్టలేము తండ్రి. పరవ ప్రయాణమునందు మేము నశించిపోవచ్చున్నాము. మీ శిష్యులను ప్రభువా, నేను ముగించిపోతున్నా జాలిగల దేవా, నా చేయి చాపవా, పాపినైన ప్రభువా అన్న వారిని చూచి జాలిగల దేవా, నీ చేయి చాచి వారికి రక్షించినట్లు మమ్ములను అన్ని కీడుల నుండి, శోధనల నుండి, బాధల నుండి రక్షించమని మేము చూసి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమైన మా తండ్రి, మీ నామం పూజించబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారు మేము మన్నించండి. మా అప్పులను మీరు మన్నించండి. మా మోసంలో ప్రవేశించిన రాజుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవరకు సాధించుదాము మా అవసరము ప్రభు మీతో ఉన్నాడు. పిల్లలను ఆశీర్వదింపబడిన వారు మీ గర్భఫలములు చేసిన ఆశీర్వదింపబడిన వారే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణాంతమేమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు నమ్మకం ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం విశ్వాసాత్మక సర్వేశ్వరి కృపచేత సమాధానం తీసుకుంటుగా. ఓట్లు చెప్పుతా. యేసుక్రీస్తు వారిని ఆరాధించి చూపిస్తున్నాను. యేసు ప్రభు స్త్రీల పట్ల దయ, జాలి, ప్రేమ, కరుణ చూపి వారిని ఆదరించినట్లు, క్షమించినట్లు, కరుణ చూపినట్లు, స్వస్థత చేసినట్లు మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నది. చేతుల అత్తకు స్వస్థత, నడుము వంగిపోయిన స్త్రీకి స్వస్థత, సమరయ స్త్రీకి జీవజలము నీయుట, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని క్షమించుట, మరియ మార్తకు ఓదార్చుట. ప్రార్థన. అడిగే పడే కొరడా దెబ్బలను లెక్క చేయకుండా మీ బాధనంతా మర్చిపోయి మీ శ్రమను చూసి పరితపిస్తున్న జెరూసలేము కుమార్తెలను చూసి, జెరూసలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి అని మందలించిన ప్రభువా, ఈ సమయమందు మమ్మల్ని కూడా మందలించండి. మా తప్పిదముల కోసం పరితపించినట్లు, దుఃఖపడినట్లు మీ పవిత్రాత్మ సహాయమును మాకు దయచేయమని మేము చూసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. లోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆయనము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ప్రభు మీతో ఉన్నారు.
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పితా పుత్ర పవిత్రాత్మక మంచి కలుగును గాక. వాటర్ ఇది ఎవరు రావాలి ఫ్రాన్స్ ఈ విశాల ప్రపంచంలో ఒక్క మాటలో కలుగు చేసిన దైవ కుమారునికి ఇన్ని కష్టాలు అనుభవించవలసిన అవసరం ఉన్నదా? దేవుని మాటకు చేతకు సంబంధం ఉంది. తన రూపమున తయారు చేసుకున్న ఆదాము పాపము చేసి దేవునికి దూరమైనాడు. అది సహించలేక దేవుడు క్రీస్తుకు సిలువ మోయలేక మీరు మూడవసారి స్లీవ కింద పడి లేస్తున్నారు. మమ్మలను రక్షించడానికి మేము మా పాపములో పడి లేవలేకపోతున్నాము తండ్రి. మీ సహాయ వరప్రసాదము లేని ఎడల మేము పాపమును విడిచిపెట్టలేము తండ్రి. మా అంధకారపు జీవితాలకు, మా హంసారపు జీవితాలకు, మా కన్నీటి బ్రతుకులకు నీ ఓదార్పును, నీ వెలుగును మాకు దయచేయమని ఈ పశ్చాత్తాప గీతం ద్వారా మేము వేడుకొస్తున్నాము. తండ్రి ఏ నామము పొందించబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు స్త్రీల్లో ఆశీర్వదించబడి వారికి మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడి వారికి ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము, దీనిని తీసుకుని దగ్గరికి తెచ్చు, దీనిని తీసుకుని పాలన చేయి అని పలికిన ప్రభు ఇతరుల మహిళను దుష్టబుద్ధితో అవమానపరిచినప్పుడు, నిందించినప్పుడు, వేధించినప్పుడు మీ శాంత హృదయాన్ని మాకు దయచేయని తండ్రి అని మేము చూసి ప్రార్థించుకున్నాము తండ్రి. ఆమె
మరి మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్వాదింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆస్వాదింపడిన వారికి మా సర్వేశ్వర మాత పాపాత్ముడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె స్వామి మా మీద నుండి ఆమె దేశనాన్ని జీవమీద కొట్టబడుట యేసుక్రీస్తుగా మేము ఆరాధించి మీ స్తోత్రం చేయించున్నాము. చూడండి, ఆలోచించండి, ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఎందరినో ఆదరించి కౌగలించుకొని దీవించి స్వస్థపరిచిన చేతులను, అద్భుతములు చేసిన చేతులను, 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించి త్రుంచి 5,000 మందికి ఆకలి మంటలు తీర్చిన ప్రభుని పవిత్ర హస్తములలో ఎన్నో మైళ్ళ దూరము దైవరాజ్యం ప్రకటించుటకు నడిచి వెళ్ళిన ఆయన కాళ్ళల్లో చేతుల్లో స్లీవ మీద పరుండబెట్టి అతి దారుణముగా అతి క్రూరముగా ఇనుప మేకులు కొట్టుచున్నారు ఆ కిరాతకులు. ప్రార్థన. ప్రభు, మాకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మేము విలవిలలాడిపోతాము. మీ చేతుల్లో కాళ్ళల్లో మేకులు దింపుతూ బలంగా సుత్తి దెబ్బలు పడుతుంటే తల్లడిల్లిపోయి ఉంటావు తండ్రి. మా కోసం, మా రక్షణ కోసం ఇంతటి బాధను భరించి సహించిన మా ప్రియ యేసువా, మీకు స్తోత్రములు తండ్రి. మా కనికరములు కూడా మీ పవిత్ర కరముల వలె ప్రార్థించేలా, దీవించేలా, సహాయపడేవిగా మార్చుము తండ్రి అని మేము చూచి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికే కావలసిన మాయనము మాకు నేర్చుకోవండి, మా యొక్క పడి వారిని మేము మన్నించినట్లు మాకు మీరు మన్నించండి. మమ్మల్ని దేవుడికి సాధన చేతానండి. మరి మా వందనము ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపండి వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు ఆదిలో కలిగినట్లు ఎప్పుడు స్వామి మా విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత సమాధానంతో విశ్రమించుగాక. యేసుక్రీస్తు ఆరాధించి మీకు స్తోత్రము చేయించుదాము. నువ్వు క్రీస్తువి కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షింపవచ్చు కదా. నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు అన్నింటినీ జ్ఞాపకపరుచుకున్నావు. నేడు
నీవు కూడా నాతో పరలోకంలో ఉంది. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. దేవా, నా దేవా, నేను నేల చేయగలిగితివి. దాహమగుతున్నది. అంతా దేవా, నా దేవా, నా ఆత్మని నీ చేతికి అప్పగించున్నాను. ప్రార్థన. సమాప్తమైనది. మా ప్రియ యేసువా, తల్లిదండ్రులను గౌరవించిన ఆజ్ఞను పాటించి మీ ప్రియ శిష్యునికి మీ పరిశుద్ధ తల్లిని అప్పగించారు. కరుణా సాగరుడైన యేసువా, మీ సుమాత్రికను మేము అనుసరించు మీ వలి తల్లిదండ్రులని గౌరవిస్తూ పోషించేటివను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును, భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదించబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. కలిగినట్టు ఎప్పుడును ఎప్పుడును మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత సమాధానముందు విశ్రమింతురుగాక. ఆమేన్. బాధ పెట్టు శత్రుగంపో నా మీ ప్రక్కలో చేయబడిన గౌరవంగా తన తప్పు తాను తెలుసుకొని అని గౌరవంగా గ్రహించి పదులు హృదయంతో ప్రభు మీ రాజ్యములు ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని దీనతతో ప్రభుని కట్టేడిగాడు. అతడి చేస్తూ సమయ పరివర్తన లేని తల్లి పిల్లలు నీతివంతులండి. ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే. ఆమేన్. పాపములకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. మరి మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పుట్టుకను పుట్టుకను పవిత్రాత్మను మహిమ కలిగిన గాక. స్వామి మా మీద దయగా ఉండండి. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప చేత సమాధానముతో విశ్రమింతురుగాక. ఆమేన్. పాపులైనా దీనులారా అబద్ధ సాక్ష్యముల వల్ల నేరము మోపబడును, కొరడాలతో కొట్టబడును, ఉమ్మియబడును. మీ తలపై ముళ్ళ కిరీటము పెట్టి మీ వస్త్రములు తీసి మిమ్ము స్లీవ మీద కొట్టి ఈట చేత పొరచి తెరవబడును సిద్ధగించితిరి. నేను మహాపాపిగా నుండినను నేనిప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవునివారు చూచి నరక బాధల్లో నుండి నన్ను కాపాడండి. మరియు మీ పక్క స్లీవ మీద కొట్లబడి మనస్తాపపడిన దొంగవారిని తీసుకొని పోయిన స్థలమునకు నన్నును తీసుకొని పొండి. ఆమేన్.
దేవుని ప్రసాదం చేయడానికి మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారు. పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుని యొక్క మాత, మా పాపములను ఎల్లప్పుడూ మా కొరకు ఇప్పుడు మా సమయమందున ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు లేకుండా సదాకాలం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గమనించండి, సమయం 4 గంటలు అవుతూ ఉంది. ఒక 20 నిమిషాలలో పవిత్ర సాంగ్యాలు ప్రారంభమవుతాయి. మధ్యలో మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అవసరాలు తీర్చుకొని ఒక 20 నిమిషాల్లో మన యొక్క తంబి గారి కళావేదిక వద్దకు వచ్చినట్లయితే పవిత్ర సాంగ్యాలను మనము ప్రారంభించుకుందాం.